చాలా ఉన్నాయి ఇట్లా ఇప్పుడు ఆపోజిట్లో కూడా కన్సల్టెంట్ నమస్కారం. నమస్కారం. లక్ష్మణరెడ్డి గారికి లోపల ఇది ఒకటేనా ఇంకా ప్రవర్తన మేడం మేడం మీరు ఎందుకు వచ్చారు? ఒకప్పుడు అంటే పూర్వకాలంలో 40-50 ఏళ్ళ క్రితం మన చదువుకునే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ హైదరాబాద్ రావాలంటేనే ఏదో దేశం కానీ దేశం పోయినట్టుగా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న సాగనంపి జాగ్రత్త బిడ్డ అని చెప్పిపోయింది. కానీ వాళ్ళ 40-50 సంవత్సరాల కాలంలో ఇలా గ్లోబల్ విలేజ్గా మారిపోయింది. ప్రపంచం గ్లోబల్ విలేజ్గా మారిపోయింది. ఇవాళ ఒక వ్యక్తి ఇక్కడ టిఫిన్ చేస్తాడు, ఇంకొక దేశంలో లంచ్ చేస్తాడు, ఇంకొక దేశంలో డిన్నర్ చేసేటువంటి స్థాయికి వెళ్ళింది. అంటే మొత్తం గ్లోబల్ విలేజ్గా మారిపోయిన తర్వాత ఎస్పెషల్లీ భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులు ఇతర దేశాల్లో చదవాలంటే మక్కువ పెరిగింది. అమెరికా, లండన్, యూరోప్ లాంటి దేశాల్లో మెడిసిన్, ఇంజనీరింగ్, ఇతర కోర్సు చదివేటువంటి మక్కువ పెరిగింది. దాంట్లో ఆ పిల్లలకి ఫెసిలిటేట్ చేయడానికి అనేక రకాల సంస్థలు వస్తూ ఉన్నాయి. అందులో ఒక సంస్థ యూనిక్ ప్లానెట్. వారు భరత్ రెడ్డి గారు, రేఖారెడ్డి గారు, అజిత్ గారు, నిఖితా రెడ్డి గారు, ఈ నలుగురు గతం నుంచి వెళ్ళి చాలా కాలం నుంచి వెళ్ళి ఈ వృత్తిలో ఇన్వాల్వ్ అయినరు. ఈ పిల్లలని కౌన్సిలింగ్ చేయడం, పిల్లలకి వాళ్ళ మక్కువ తగ్గట్టుగా వాళ్ళ బడ్జెట్ని బట్టి వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఆయా దేశాలకు పంపడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక విద్యార్థి సపరేట్గా తనకు తాను ఇవన్నీ కూడా చేసుకోలేడు కాబట్టి అదంతా కూడా ఫెసిలిటీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కొంపల్లిలో
ఈ కొంపల్లి చాలా ఫాస్ట్గా విస్తరిస్తున్న ప్రాంతం కాబట్టి ఇక అనేక వేల మంది బయట దేశాలకు పోయి చదువుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇవాళ ఇక్కడ యూనిప్లానెట్ పేరిట వీళ్ళు పెడుతున్నటువంటి ఈ సంస్థ ఈ ప్రాంత విద్యార్థులకు మరింత సేవలు అందించి వాళ్ళకి మంచి విశ్వాసాన్ని పాతుకొస్తారని చెప్పి భావిస్తున్నాను. వాళ్ళకి శుభాకాంక్షలు వాళ్ళకి.